జై శ్రీమన్నారాయణ. రామాయణం ఇది కేవలం నానమ్మలు చెప్పే కథ అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇది వేలాది ఏళ్ల క్రితం మన భూమి మీద నడిచిన ఒక అడ్వాన్స్ సివిలైజేషన్ తాలూకు సజీవ చరిత్ర. సకల లోకాలను శాసించగల శ్రీ మహావిష్ణువు అసలు భూమి మీద ఒక సామాన్య మానవుడిగా ఎందుకు పుట్టాడు? పుట్టి తన శక్తులన్నీ ఎందుకు దాచిపెట్టాడు? వాలిని వెనక నుండి కొట్టడం, సీతమ్మను అడవికి పంపడం వెనుక ఉన్న అసలైన ధర్మ సూక్ష్మం ఏంటి? రామసేతువులో రాళ్ళు నీటి మీద ఎలా తేలుతున్నాయి? నాసా శాటిలైట్ బయటపెట్టిన రామసేతు రహస్యం ఏంటి? రావణుడి పుష్పక విమానం వెనుక ఉన్న లాస్ట్ టెక్నాలజీ కథేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఆధారాలతో సహా సమాధానాలని మనం ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. పదండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇది మీకు ఖచ్చితంగా మైండ్ బ్లాక్ చేసే వీడియో అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, రాముడు అసలు ఎవరు? అవతారం వెనుక గూఢ రహస్యం ఏంటి? రాముడు కేవలం ఒక రాజు కాదు, ఆయన ఒక మర్యాద పురుషోత్తముడు. అసలు దేవుడు ఒక మనిషిగా ఎందుకు అవతారం ఎత్తాలి అంటే, ఈ కథకి మెయిన్ విలన్ మన లంకాధిపతి రావణాసురుడు. బ్రహ్మదేవుడి కోసం 10,000 ఏళ్ళు కఠోర తపస్సు చేసిన రావణుడు తనకు దేవతలు, రాక్షసులు, గంధర్వుల వల్ల చావు రాకూడదని వరం అడిగాడు. కానీ కావాలనే ఆ లిస్టులో మానవుల్ని చేర్చలేదు. ఎందుకు అంటే, మనిషి అంటే వాడికి చాలా చులకన. ఆకలి, దప్పిక, కోపం, కోరికలకు బానిసలైన ఒక సామాన్య మనిషి తనను ఏమీ చేయలేడని రావణాసురుడి అహంకారం. సరిగ్గా ఆ అహంకారాన్నే దెబ్బ కొట్టడానికి విష్ణుమూర్తి తన శక్తులన్నింటినీ పక్కన పెట్టి సామాన్య మానవుడిగా పుట్టాడు. రామునికి తానొక దేవుడినని తెలుసా లేదా అనేది పక్కన పెడితే, వేలికొనతో రాక్షస జాతిని నాశనం చేయగల శక్తి ఉన్నా కూడా ఆయన దాన్ని వాడలేదు. భార్య దూరం అయితే సామాన్యుడిలాగానే ఏడ్చాడు. కోతులు, ఎలుకబంట్లు సాయం తీసుకున్నాడు. దీని అర్థం ఏంటి? దేవుడు పవర్ కంటే కూడా పోరాటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ధర్మం కోసం ఒక మనిషి ఎంత కష్టపడాలో ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఇప్పుడు రామ జన్మానికి ముందు జరిగిన అద్భుత సంఘటన గురించి చూద్దాం. రాముడి పుట్టుక వెనుక మనం పెద్దగా వినని ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. దశరథ మహారాజుకు వారసులు లేరనే దుఃఖంతో ఉన్నప్పుడు వశిష్ఠ మహాముని సలహా మేరకు ఋష్యశృంగుడు అనే గొప్ప మునిని రప్పించి పుత్రకామేష్టి యాగం చేయించాడు. ఈ యాగం ముగింపులో అగ్నిగుండం నుంచి సాక్షాత్తు అగ్నిదేవుడు బయటకు వచ్చి పవిత్రమైన పాయసంతో ఉన్న ఒక పాత్రను ఇచ్చాడు. దశరథుడు దాన్ని తన 3 భార్యలకు పంచిపెట్టాడు. ఆ పాయసం వల్లనే రాముడు, భరతుడు, కవలలైన లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మించారు. ఇక్కడ మీకు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చెప్తాను. ఒకవేళ ఆ పుత్రకామేష్టి యాగం జరగకపోయి ఉంటే రాముడు పుట్టేవాడు కాదా? దేవతలు రాక్షస సంహారం కోసం వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. మహావిష్ణువును భౌతిక ప్రపంచంలోకి రప్పించడానికి ఇదొక పవిత్రమైన ప్రాసెస్. ఈ 4 అన్నదమ్ములు వేర్వేరు వ్యక్తులు కాదు. మహావిష్ణువులో సగం రాముడు అయితే రామునిలో సగం లక్ష్మణుడు, లక్ష్మణునిలో సగం మిగతా 2. ఇదంతా ఒకే దైవిక శక్తి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, వాలిని వెనక నుంచి కొట్టడం, సీతమ్మను అడవికి పంపడం వెనుక ఉన్న అసలైన ధర్మ సూక్ష్మం గురించి చూద్దాం. రాముడు పరిపూర్ణమైన వాడని మనం అంటాం, కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే 2 కాంట్రవర్సీలు ఉన్నాయి. ఏంటయ్యి? రాముడు వాలిని చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాడు? సీతమ్మను అడవికి ఎందుకు పంపాడు? ఇవే క్వశ్చన్స్. ముందు వాలి వధ చూద్దాం. ఎదురుగా వస్తే సగం బలం వాలికి వెళ్ళిపోతుంది కాబట్టి రాముడు భయపడ్డాడు అంటారు. కానీ అందులో అసలు నిజం లేదు. రాముడు చెప్పిన ధర్మం ప్రకారం ఒక రాజుగా అడవిలో జంతువులను వేటాడేటప్పుడు ఎదురుగా నిలబడాల్సిన పని లేదు. పైగా వాలి తన సొంత తమ్ముడైన సుగ్రీవుని భార్యని అపహరించాడు. తమ్ముడి భార్య అంటే కోడలితో సమానం. అలాంటి మహా పాపానికి శిక్ష విధించడం రాజుగా రాముడి బాధ్యత. ఇక
సీతా పరిత్యాగం గురించి వస్తే, ఒక సామాన్య చాకలివాడి మాట విని గర్భవతి అయిన భార్యను రాముడు వదిలేశాడనేదే చాలామంది విమర్శ. కానీ రామచరిత మానస్, తమిళ కంబ రామాయణం లాంటి చాలా పురాతన రామాయణ వర్షన్స్లో ఈ చాకలివాడి ప్రస్తావనే లేదు. వాల్మీకి దృష్టిలో సీతమ్మ అంటే సాక్షాత్తు భూమాత. అలాంటిది ఎవరో ఏదో అన్నారని వదిలేయడం అనేది రామాయణం యొక్క గొప్పదనాన్ని తగ్గించడానికి తర్వాత కాలంలో కావాలనే ఎవరో కలిపిన కథ కావచ్చు అని కొందరు పండితులు అంటారు. పోనీ అదే నిజం అనుకున్నా, ఒక పాలకుడిగా ప్రజల అభిప్రాయానికి విలువనిస్తూ తన ప్రాణానికి ప్రాణమైన భార్యను సైతం త్యాగం చేసిన నిస్వార్థ పాలకుడిగా రాముణ్ణి మనం అర్థం చేసుకోవాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రాముడు చేసింది తప్ప, ఒప్ప? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. లాస్ట్ది రామాయణంలో ఉన్న గూఢ సంకేత రహస్యాల గురించి చూద్దాం ఇప్పుడు. రామాయణం కేవలం ఒక పురాణం కాదు, ఒక లాస్ట్ టెక్నాలజీ బుక్ అని చాలామంది నమ్ముతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రామసేతు. వానరసేన నీటి మీద తేలే రాళ్లతో 48 కిలోమీటర్ల పొడవైన వంతెన కట్టారు. ఇది అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే ప్యూమిస్ రాయి అని, అందులో గాలి బుడగలు ఉండడం వలన తేలుతాయని కొందరు సైంటిస్టులు అంటారు. కానీ అసలు రామేశ్వరం దగ్గర అగ్నిపర్వతాలే లేవు. పైగా ఈ ప్యూమిస్ రాళ్ళు 7,000 ఏళ్లుగా ఎలా తేలుతాయి? ఇది ఖచ్చితంగా నలుడు నీలుడు అనే అద్భుతమైన వానర ఇంజనీర్ల పనితీరు. ఇస్రో అలాగే నాసా ఉపగ్రహాలు పంపిన చిత్రాల ప్రకారం సముద్రం అడుగున ఇది మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అని, అలల తాకిడిని తట్టుకోవడానికి వంతెన మధ్యలో 11 సన్నని ఛానల్స్ ఉన్నాయని తెలిసింది. ఇది రామసేతు నిలబడడం వెనుక ఉన్న రహస్యం. ఇప్పుడు రావణాసురుని పుష్పక విమానం చూద్దామా? ప్రపంచంలో మొట్టమొదటి ఎగిరే యంత్రం ఈ పుష్పక విమానం. ఈ విమానానికి శత్రువుల రాడార్లకు చిక్కకుండా అదృశ్యమయ్యే స్టీల్త్ టెక్నాలజీ ఉండేదని పురాతన గ్రంథాలు చెప్తున్నాయి. మెర్క్యూరీ వోర్టెక్స్ ఇంజిన్ ద్వారా ఇది గాలిలో ఎగురుతూ ఒకే చోట నిశ్చలంగా ఉండేదని కూడా విమాన శాస్త్రం వివరిస్తోంది. అంటే వేలాది ఏళ్ల క్రితమే మన వాళ్ళు ఏరోడైనమిక్స్ గురించి ఆలోచించారన్నమాట. ఇక రామనవమి నిజమైన అర్థం, ఎందుకు ఈరోజు ఇంత పవిత్రం అన్న క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలుసా? శ్రీరామనవమి పండుగను మనం ఎందుకు చైత్రమాసంలోనే జరుపుకుంటాం? వసంత ఋతువు, ప్రకృతి కొత్తగా చిగురించే సమయం కదా. చైత్ర నవరాత్రుల్లో మొదటి 8 రోజులు దుర్గాదేవిని అంటే శక్తిని ఆరాధిస్తారు. ఆ తర్వాత 9వ రోజున రాముడు పుడతాడు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, కేవలం అపారమైన శక్తి ఉంటే సరిపోదు. ఆ శక్తిని ధర్మబద్ధంగా కంట్రోల్ చేయడానికి ధర్మం మనలో పుట్టాలి. అందుకే రామునికి ముందు శక్తి ఆరాధన జరుగుతుంది. నవమి పండుగ అంటే కేవలం గుడికి వెళ్ళి ప్రసాదం తినడం కాదు. ఉపవాసం ఉండి భౌతికమైన కోరికలను పక్కన పెట్టి మనలో దాగి ఉన్న అహంకారం అంటే రావణుని లాంటి అహంకారాన్ని చంపి మన అంతరాత్మలో శ్రీరాముణ్ణి అంటే శ్రీరాముని లాంటి ధర్మాన్ని మేల్కొల్పడమే పండుగ నిజమైన అర్థం. ఫైనల్గా ఒక ప్రశ్న, ఇదంతా నిజంగా జరిగిందా? 100% జరిగింది అనడానికి ఆర్కియాలజీ ఆధారాలు ఉన్నాయి. అమెరికా సైన్స్ ఛానల్స్ వాళ్ళు నాసా శాటిలైట్ ఇమేజెస్ చూసి ఏం చెప్పారంటే, రామసేతు దగ్గర కింద ఉన్న ఇసుక వయస్సు 4,000 ఏళ్ళు, దానిపైన పేర్చిన రాళ్ల వయస్సు 7,000 ఏళ్ళు అనేది తెలిసింది. అంటే కింద ఇసుక కన్నా పైన రాళ్ళు పాతవి. అంటే ఆ రాళ్లను వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో పేర్చారు. అది ఖచ్చితంగా రామాయణంలో చెప్పిన వంతెనే. ఇక అయోధ్యలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన తవ్వకాల్లో మసీదు పునాదుల క్రితం
అతి పురాతన ఆలయ స్తంభాలు దొరికాయి. క్రీస్తుపూర్వం 13వ శతాబ్దం నాటికే అక్కడ భారీ నిర్మాణాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. కోర్టు తీర్పుకు కారణమైన ఈ పక్కా ఆధారాలన్నింటినీ మనం త్వరలోనే అయోధ్యలో చూడబోతున్నాం. 2026 నాటికి ఐఐటి మద్రాస్ వాళ్ళ సాయంతో అయోధ్య రామమందిరం దగ్గర ఒక ఇంటర్నేషనల్ మ్యూజియం కడుతున్నారు. అందులో 3D 7D టెక్నాలజీతో మనం సాక్షాత్తు హనుమంతుడు సంజీవనిని తేవడం, లంకా దహనం లాంటివి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. చూశారుగా, రామాయణం కేవలం ఒక కథ కాదు, అదొక సత్యం. దేవుడు ఒక మనిషిలా కష్టాలు పడి మనకు ధర్మాన్ని నేర్పించిన అద్భుతమైన ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ క్షణమే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సీతా పరిత్యాగం, వాలి వధ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.